హలో ఆల్. సో, సండే రోజు సీవైకి సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అయితే జరిగింది. ఈ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్‌కి సంబంధించి స్టూడెంట్స్ అందరూ డెఫినెట్‌గా వెయిట్ చేసేది ఏంటి అంటే, మరి రిజల్ట్స్ ఎప్పుడు డిక్లేర్ చేస్తారు అనేసి డెఫినెట్‌గా వెయిట్ చేస్తారు. సో, అందుకోసం అనేసి ఆల్రెడీ ఛానెల్‌లో ఒక వీడియో కూడా పోస్ట్ అయితే చేశాను. సో, అది ఎవరైనా మిస్ గనక ఉంటే ఇక్కడ చూసేస్తారనేసి చెప్తున్నాను. నోటిఫికేషన్‌లో మనకి క్లియర్‌గా మెన్షన్ చేశారు. 4థ్‌కి జరిగిన ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో, దాంట్లో నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. అండ్ దీని రిజల్ట్స్ కూడా మనకి డిక్లేర్ చేసే డేట్ కూడా వీళ్ళు మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ చూడండి అమౌంట్ పేయింగ్‌కి సంబంధించి అండ్ ఫస్ట్ లెవెల్ స్క్రీనింగ్ టెస్ట్ షెడ్యూల్డ్ ఆన్ అనేసి మెన్షన్ చేశారు. అండ్ నెంబర్ ఆఫ్ సీట్స్ కూడా ఇక్కడ మనకి విజిబుల్‌గా ఉన్నాయి. ఓకే. ఇకపోతే మనకి రిజల్ట్స్ గురించి చూద్దాం ఒకసారి. సో, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే డేట్ ఆఫ్ టెస్ట్ అంటే సెకండ్ లెవెల్ స్క్రీనింగ్ ఎప్పుడు ఉంటుందంటే ఫిబ్రవరి 25th వరకు ఉంటుంది. అంటే మనకి 15 డేస్ 10 డేస్‌లలో రిజల్ట్స్ అయితే రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. స్టూడెంట్స్ ఎవరైతే ఎగ్జామినేషన్ రాసారో ఫస్ట్ లెవెల్ స్క్రీనింగ్ టెస్ట్ రాసిన వాళ్ళు మీరు కంపల్సరీగా అయితే చెక్ చేసుకోండి రిజల్ట్స్ డిక్లేర్ అయిపోయినాక. అవుట్ ఆఫ్ 160 మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయనేది. సెకండ్ లెవెల్ స్క్రీనింగ్ వచ్చేసరికి మనకి 25th ఫిబ్రవరి రోజునైతే ఉంటుంది. ఈ సెకండ్ లెవెల్ స్క్రీనింగ్ ఫైనల్‌గా మనకి మార్చ్ ఆర్ ఏప్రిల్‌లో ఫైనల్ సెలక్షన్స్ అయితే పెట్టడం జరుగుతుంది. ఓకే. సో, ఇది టీఎస్‌డబ్ల్యూఆర్ఈఐఎస్‌కి సంబంధించిన ఇంటర్మీడియేట్‌ది. నెక్స్ట్ నోటిఫికేషన్ ఏంటి అంటే టీఎస్ఆర్జేసీకి సంబంధించిన నోటిఫికేషన్ కూడా ఒకటుంది. సో, ఈ టీఎస్ఆర్జేసీ కూడా అప్లికేషన్ చేసుకునే వాళ్ళు అప్లికేషన్స్ చేసుకోండి. అండ్ అలాగే ఇంకొకటి మోడల్ స్కూల్. మోడల్ స్కూల్‌కి సంబంధించి కూడా ఇంటర్మీడియేట్ నోటిఫికేషన్ విడుదల చేస్తారు. కానీ ఇది ఎప్పుడంటే వన్స్ 10th క్లాస్ ఎగ్జామినేషన్స్ జరిగి రిజల్ట్స్ డిక్లేర్ అయిపోయిన తర్వాత ఇది అయితే ఎగ్జామినేషన్ ఉంటుంది. ఓకే. ప్రెజెంట్ అయితే 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకి నోటిఫికేషన్ ఉంది. ఇంటర్మీడియేట్‌కి సంబంధించి మాత్రం ఆఫ్టర్ 10th క్లాస్ రిజల్ట్సే వీళ్ళు నోటిఫికేషన్ ఇస్తారు. ఇంక టీఎస్ఆర్జేసీ తర్వాత మనకి మహాత్మా జ్యోతిబా పూలేకి కూడా ఇంటర్మీడియేట్‌కి నోటిఫికేషన్ ఉంటుంది. ఇది కూడా మనకి వన్స్ ఎగ్జామినేషన్ రిజల్ట్స్ డిక్లేర్ అయిపోయినాక అప్పటికి అన్ని ఎగ్జామినేషన్ ప్రాసెస్ అయిపోతాయి. అప్పుడు ఇది రిలీజ్ చేస్తారు. అండ్ ఇదే కాకుండా మనకి టీటీడబ్ల్యూఆర్ఈఐఎస్ కూడా ఉంటది. ట్రైబల్ వెల్ఫేర్‌కి సంబంధించి. టీటీడబ్ల్యూఆర్ఈఐఎస్. సో, ఈ టీటీడబ్ల్యూఆర్ఈఐఎస్‌లో కూడా మనకి వేకెన్సీస్ ఇంటర్మీడియేట్‌కి సంబంధించి ఉంటుంది. అండ్ ఇందులో ఎవరైతే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కమ్యూనిటీస్ ఉంటాయో సో, వాళ్ళందరికీ కూడా ఇందులో ఆపర్చునిటీస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది.